Ladies and gentlemen, boys and girls, welcome back to the channel. నేను మీ వంశీ అందరూ ఎలా ఉన్నారు? I hope everyone is doing great. సో ఈ రోజు అయితే నేను ట్రామ్ కుకట్పల్లిలో ఉన్నాను టు షో యూ ది న్యూ లాంచ్ ఫ్రమ్ ట్రామ్ అండ్ ఇది టోటల్ గా ఒక న్యూ కాన్సెప్ట్ అన్నమాట. సో ప్రజెంట్ మన దగ్గర ట్రామ్ ట్రాకర్ అయితే ఉంది. సో ఫస్ట్ టైం ఈ బైక్ ని నేను చూడగానే నాకు అనిపించింది ఏంటంటే నా ఫస్ట్ ఇంప్రెషన్ సో మిక్చర్ ఆఫ్ మనకి స్పీడ్ 400 అలాగే మనకి స్క్రామ్లర్ కానీ ట్రక్షన్ ని కానీ ఒక మిక్సర్ లో వేసి గ్రైండ్ చేస్తే వచ్చే బై ప్రొడక్ట్ లాగా నాకు ఇదైతే అనిపించింది. సో బట్ బైక్ లుక్స్ పరంగా చెప్తున్నాను కదా, స్పీడ్ తో కంపేర్ చేసుకున్న ట్రక్షన్ తో కంపేర్ చేసుకున్న స్క్రామ్లర్ తో కంపేర్ చేసుకున్నా కూడా లుక్స్ ఆర్ టూ గుడ్ అన్నమాట. అండ్ ఈ బైక్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ అనేది 3,14,000 రూపీస్ ఉంది. సో మీరు స్పీడ్ 400 తో కంపేర్ చేసుకున్నా కూడా అరౌండ్ మనకి 16,000 to 17,000 రూపీస్ అనేది ప్రైస్ ఎక్కువ ఉంది. బట్ ఇది వర్త్ అన్నమాట. ప్రజెంట్ ఇప్పుడు మీరు 40 PS పవర్ ఎక్స్పీరియన్స్ చేయాలి అని అంటే వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ మనకు ట్రాకర్ అన్నమాట. ఎందుకంటే మనకు స్పీడ్ లో కానీ మిగతా బైక్స్ లో కూడా మనకి 37 PS ఉంది, దీంట్లో 40 PS అయితే ఉంది. ఎవ్రీథింగ్ డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఎవరైనా ఈ బైక్ ని చూడాలి లేకపోతే బుక్ చేసుకోవాలి అనుకున్నా కూడా మీరు ట్రామ్ కుకట్పల్లికి అయితే విజిట్ చేయొచ్చు. వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో డ్రాప్ చేస్తాను. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటూ ది వీడియో. టుడే వీ హ్యావ్ ది ట్రామ్ ట్రాకర్ అన్నమాట. బేసిక్ గా ఇది ఏంటంటే మనకి ఫ్లాట్ ట్రాకర్ కాన్సెప్ట్ పైన ఈ బైక్ ని అయితే డిజైన్ చేశారు. సో 400cc లో వన్ ఆఫ్ ది బెస్ట్ లుకింగ్ బైక్ అన్నమాట. చూడడానికి మాత్రం చాలా అంటే చాలా బాగుంది. సో ఫస్ట్ టైం ఈ బైక్ ని చూడగానే నాకు లైక్ మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నాయి. లైక్ ట్రక్షన్ ని కానీ అలాగే స్క్రామ్లర్ అలాగే స్పీడ్ 400 ని మిక్స్ చేస్తే వచ్చిన బై ప్రొడక్ట్ లాగా అయితే నాకు ఈ బైక్ అయితే అనిపించింది. సో ఈ బైక్ యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ గురించి మాట్లాడితే మనకి 2,49,000 రూపీస్ ఉంది. మీరు ఆన్ రోడ్ ప్రైస్ గురించి మాట్లాడితే నేను ప్రజెంట్ ఈ బైక్ ని అయితే కుకట్పల్లి ట్రామ్ లో షూట్ చేస్తున్నాను. ఇక్కడ మనకి 3,14,000 రూపీస్ అయితే ఉంది. అండ్ 3 కలర్ ఆప్షన్స్ లో మనకి అవైలబుల్ ఉంది. బట్ నాకు ఈ ఎల్లో కలర్ అనేది చూడడానికి పర్సనల్ గా చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో ఫస్ట్ మనం మెయిన్ గా ఇంజన్ గురించి మాట్లాడదాం. ఎందుకంటే ప్రతి బేస్ లో మనకి 400 ఒక స్టిక్కరింగ్ అనేది ఉంది. బట్ ఇక్కడ మనకు 349cc ఇంజన్ అయితే వస్తుంది. బట్ ఇక్కడ మనం స్పీడ్ 400 తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ మనకు పవర్ అనేది ఎక్కువ ఉంది, టార్క్ అనేది రిమైన్స్ సేమ్ అన్నమాట. సో టెక్నికల్ గా మాట్లాడుకుంటే మనకు TR సిరీస్ 349cc DOSC లిక్విడ్ కూల్డ్ 4 వాల్వ్ ఇంజన్ అన్నమాట. ఇక్కడ చూసుకుంటే మనకి రేడియేటర్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ కూలెంట్ అనేది సో ఇక్కడ కింద అయితే ఉంటుంది, కనిపిస్తుంది అనుకుంటా. అండ్ పవర్ అండ్ టార్క్ గురించి మాట్లాడితే ఇది మనకి 40 PS పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది, అలాగే 32 Nm టార్క్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇప్పుడు ప్రజెంట్ మనకి 400cc లో లైక్ స్పీడ్ 400 తో కంపేర్ చేసుకున్నా అలాగే T4 తో కంపేర్ చేసుకున్నా మనకు దీంట్లో పవర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, విచ్ ఇస్ లైక్ 40 PS అన్నమాట. అండ్ ఇది ఎలా ఉందో ఇన్ కేస్ మనకి టెస్ట్ రైడ్ కోసం దొరికినట్టయితే మీకు డీటెయిల్ గా చెప్తాను. అండ్ ఇంజన్ ఫిట్ అండ్ ఫినిష్ కానీ బిల్డ్ క్వాలిటీ కానీ ఎక్కడ కూడా మీకు చెప్పాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకంటే బికాస్ ఇట్ ఈస్ ఏ ట్రామ్ మోడ్ సైకిల్ కాబట్టి. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఇక్కడ మెన్షన్ అయితే లేదు. నాకు తెలిసి ఒక 162 or 164 mm అయితే ఉండొచ్చు. సో మనం ఫ్రంట్ నుంచి చూద్దాం. సో ఇక్కడ ఫ్రంట్ లో చూసుకుంటే మనకి యాజ్ ఇట్ ఈస్ స్పీడ్ 400 లాగానే LED హెడ్లైట్ అనేది వస్తుంది. ఒకసారి మీకు ఇగ్నిషన్ ఆన్ చేసి చూపిస్తాను. సో ఇగ్నిషన్ ఆన్ చేసుకున్న వెంటనే ఇక్కడ మనకి DRL అనేది ఉంది అండ్ టోటల్ గా మనకి రిఫ్లెక్టర్ బేస్డ్ LED హెడ్లైట్ అన్నమాట. సెంటర్ లో మనకి ఇక్కడ ట్రామ్ బ్రాండింగ్ తో పాటు ఆల్ LED హెడ్లైట్ సెటప్, అలాగే మనకు దీంట్లో హజార్డ్ స్విచ్ కూడా ఉంది. అండ్ ఒక్కటి ఏంటంటే ఇక్కడ డిఫరెంట్ గా మనకు ఇక చిన్న విండ్షీల్డ్ లాంటిది ఇచ్చారు. ఇక్కడ దీనిపైన కూడా మనకి 400 బ్రాండింగ్ తో పాటు నంబర్ ప్లేట్ బ్రాకెట్ అనేది దీనిపైన ప్రొవైడ్ చేస్తారు, విచ్ లుక్స్ టూ కూల్ అన్నమాట. అండ్ మనకి బార్ అండ్ మిరర్స్ అయితే రావట్లేదు, లైక్ రెగ్యులర్ మిరర్స్ అయితే వస్తున్నాయి, అలాగే అడ్జస్టబుల్ లీవర్స్ లాంటివి కూడా దీంట్లో అయితే ప్రొవైడ్ చేయట్లేదు. అండ్ ఇక్కడ ఇంకోటి చూసుకుంటే యాజ్ ఇట్ ఈస్ మనకి Type-C ఛార్జింగ్ పోర్ట్ అనేది ఉంది, విచ్ ఇస్ లైక్ ఫాస్ట్ ఛార్జింగ్ అనమాట. అండ్ సస్పెన్షన్ అనేది 43 mm మనకి USD ఫోక్స్ అయితే ఇచ్చారు, విచ్ ఆర్ నాట్ గోల్డెన్ USD ఫోక్స్, బట్ దీస్ ఆర్ ది బిగ్ పిస్టన్ ఫోక్స్ అనమాట. అండ్ రిఫ్లెక్టర్స్ ప్రొవైడ్ చేశారు, అలాగే దీంట్లో మనకి 17 inches వీల్స్ ఉన్నాయి. అండ్ టైర్ ప్యాటర్న్ కూడా చూసుకుంటే మనకి టోటల్ గా బ్లాక్ ప్యాటర్న్ వచ్చాయి. ఇది ఏంటంటే మనకి డ్యూయల్ పర్పస్ బైక్ కాబట్టి సో మనం ఆన్ రోడింగ్ ఆఫ్ రోడ్ లో యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ లో 110 సెక్షన్ ప్రొఫైల్ వస్తుంది. ఇక్కడ చూసుకుంటే 110/70 R17 బోత్ ఆర్ రేడియల్ టైర్స్ అనమాట. అండ్ రియర్ లో 150 సెక్షన్ టైర్ వస్తుంది. ఇక్కడ చూసుకుంటే 150/60 R17. సో బోత్ ఆర్ మనకి రేడియల్ టైర్స్ అలాగే బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ కాబట్టి లిటిల్ బిట్ మనం ఆఫ్ రోడ్ లో కూడా ఈ బైక్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇది ప్యూర్ స్క్రామ్లర్ అని చెప్పలేము, అలాగే మనకు ఒక ప్యూర్ మనకి స్పీడ్ 4 అని చెప్పలేము, ట్రక్షన్ అని కూడా చెప్పలేము, మిక్చర్ ఆఫ్ ఆల్ బైక్స్ అనమాట. అండ్ ఇక్కడ మనకి ఇది ఏదైతే ఎగ్జాస్ట్ ఉంది కదా, ఇది టోటల్ గా మనకి స్క్రామ్లర్ నుంచి అయితే తీసుకున్నారు, విచ్ లుక్స్ టూ కూల్ అన్నమాట ఈ బైక్ పైన. అండ్ ఇక్కడ మనకి 400 స్టిక్కరింగ్ వస్తుంది. ఈ ప్యానల్ కూడా టోటల్లీ మనకు డిఫరెంట్. అలాగే సీట్ హైట్ గురించి మాట్లాడితే 805 mm ఉంది, లైక్ 5'8" ఉన్న వాళ్ళు కూడా చాలా ఈజీగా మేనేజ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మనకి సీట్ కవర్ అనేది కూడా ఇచ్చారు, లైక్ ట్రక్షన్ లాగా. బేసిక్ గా దీంట్లో మనకి 3 కలర్స్ అని చెప్పాను కదా, మనకి బాడీ కలర్ మ్యాచింగ్ కవర్ అయితే వస్తుంది, విచ్ ఇస్ టోటల్లీ రిమూవబుల్ అన్నమాట. లైక్ మీరు రీసెంట్ గా ట్రక్షన్ లో చూసారు కదా, సేమ్ లైక్ అలాంటి మనకి సో సీట్ కవర్ అయితే ప్రొవైడ్ చేస్తారు, కావాలంటే మీరు రిమూవ్ కూడా చేసుకోవచ్చు. అండ్ సీట్ కూడా మనకి కుషనింగ్ అనేది మరీ సాఫ్ట్ లేదు మరీ హార్డ్ లేదు, సో మీడియం సెట్ లో అయితే ఉంది, సో విచ్ ఇస్ మేనేజబుల్ అన్నమాట. అండ్ ఇక్కడ మనకు రియర్ సెక్షన్ లో చూసుకుంటే సేమ్ లైక్ మనకి ట్రక్షన్ లాగా ఉంది, సింగిల్ పీస్ గ్రాబ్ హ్యాండిల్ తో పాటు. అండ్ ఇక్కడ దీని లోపల మనకి ట్రామ్ బ్రాండింగ్ అనేది కూడా ఉంది.
మేబీ కౌల్ అనేది రిమూవ్ చేస్తే మనకి క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటా. అండ్ యాజ్ ఇట్ ఈస్ మనకి రియర్ సెక్షన్ అనేది చూడడానికి సేమ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ రియర్లో బ్రేకింగ్ గురించి మాట్లాడితే వీ హ్యావ్ 230mm డిస్క్ బ్రేక్ విత్ ట్రాక్షన్ కంట్రోల్, అది కూడా స్విచబుల్ అనమాట. సింగిల్ పిస్టన్ మనకి బైబ్రీ ఫ్లోటింగ్ క్యాలిపర్ ఇచ్చారు. అండ్ మనకి ఇంకోటి ఏంటంటే అల్యూమినియం స్వింగం. అండ్ నెక్స్ట్ ఇక్కడ సస్పెన్షన్ గురించి మాట్లాడితే విచ్ ఇస్ లైక్ మనకి గ్యాస్ ఛార్జర్ మోనోషాక్ అనమాట. ఇక్కడ కనిపిస్తలేదు ఈ ప్యానెల్తోని, సో ఇటు నుంచి చూపిస్తాను నేను. సో ఇక్కడ చూసుకుంటే మనకి గ్యాస్ ఛార్జర్ మోనోషాక్ అబ్జర్వర్ ఇచ్చారు విచ్ ఇస్ లైక్ ప్రీలోడ్ అడ్జస్టబుల్ అనమాట. సో మీ కంఫర్ట్కి తగ్గట్టు మీరు సాఫ్ట్ కానీ హార్డ్ కానీ అయితే చేసుకోవచ్చు. లైక్ కంప్రెషన్ అండ్ రీబౌండ్ అనేది అయితే ఏం లేదు దీంట్లో. అండ్ ఇక్కడ చైన్ అనేది మనకు రైట్ సైడ్ లో ఇచ్చారు. అండ్ శారీ గార్డ్ ఉంది. సో ఫీమేల్ ఫుట్ రెస్ట్ లాంటిది అయితే ఏం లేదు. అండ్ సేమ్ 400 స్టిక్కరింగ్ తో పాటు ఈ ప్యానెల్ లుక్స్ 2 కూడా అనమాట ఇక్కడ. అండ్ గేర్ బాక్స్ గురించి మాట్లాడితే విచ్ రిమైన్స్ ది సేమ్ 6-speed గేర్ బాక్స్ విత్ అసిస్టెంట్ స్లీపర్ క్లచ్, అలాగే సైడ్ స్టాండ్ ఉంది, సెంటర్ స్టాండ్ అయితే రాదు. అండ్ ఇక్కడ ఇంజన్ గురించి ఆల్రెడీ మీకు చెప్పేస్తాను. ట్యాంక్ అనేది మనకి 13 లీటర్స్ ఉంటుంది విచ్ రిమైన్స్ ది సేమ్. సో ట్యాంక్ అనేది టోటల్గా నాకు న్యూగా అనిపిస్తుంది. అండ్ దీనిపైన ఇట్ సేస్ ట్రాకర్ అన్నమాట. దీని యొక్క గ్రాఫిక్స్ అనేది పర్సనల్గా నాకు చాలా బాగా నచ్చింది. లైక్ దగ్గర నుంచి చూపిస్తాను. సో ఇది నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ట్రామ్ బ్రాండింగ్, అలాగే ఫ్రంట్ బ్రేకింగ్ గురించి మాట్లాడితే దీంట్లో ఫ్రంట్ మనకి 300mm డిస్క్ బ్రేక్ ఉంది విత్ మనకి రేడియల్లీ మౌంటెడ్ 4-piston బైబ్రీ క్యాలిపర్స్ అనమాట. సో బ్రేకింగ్ బైట్ అనేది యాజ్ ఇట్ ఈస్ మనకి నాకు తెలిసి సింటర్డ్ బ్రేక్ ప్యాడ్స్ ఇస్తుంది అనుకుంటా, సింటర్డ్ ఆర్ సిరామిక్, ఐఎమ్ నాట్ షూర్. సో బ్రేకింగ్ బైట్ కూడా మనకి చాలా బాగుంటుంది. అండ్ ఓవరాల్గా ఇది టైర్స్ ఇంకా బ్రేకింగ్ సెటప్. అండ్ సీటెడ్ గురించి మీకు ఆల్రెడీ చెప్పేశాను. లైక్ మినిమం 5'5", 5'6" ఉన్న వాళ్ళు ఈజీగా మేనేజ్ చేయొచ్చు. అండ్ వెయిట్ గురించి మాట్లాడితే అరౌండ్ నాకు తెలిసి ఒక 181 kgs వరకు వెయిట్ అనేది ఉండొచ్చు. అండ్ హ్యాండిల్ బార్ అనేది మనకు టోటల్లీ డిఫరెంట్ ఉంటుంది. మనం హ్యాండిల్ బార్ అనేది చూసుకుంటే మనకి స్క్రామ్లర్కి కానీ కి కానీ అలాగే మనం ప్రతి ఒక్క బైక్తో కంపేర్ చేసుకున్న టోటల్లీ డిఫరెంట్ అయితే ఉంది. లిటిల్ బిట్ మనకి లీనింగ్ యాంగిల్ అనేది ఉంది, బట్ చాలా అంటే చాలా వైడ్ హ్యాండిల్ బార్ ఉంది. ఒకసారి ఇక్కడ నుంచి మీరు నోటీస్ అయితే చేయొచ్చు. అండ్ మనకి రెగ్యులర్ మిరర్స్ వస్తున్నాయి విచ్ ఆర్ లైక్ సర్క్యులర్ మిరర్స్. సో బార్ ఎండ్ అయితే రావట్లేదు. అండ్ యాజ్ ఇట్ ఈస్ మనకి అసిస్టెంట్ స్లీపర్ వచ్చింది. స్విచెస్ క్వాలిటీ అయితే చెప్పాల్సిన అవసరం లేదు విచ్ ఇస్ లైక్ 2 ప్రీమియం అన్నమాట. అండ్ ఇక్కడ కూడా మనకి హ్యాజర్డ్ స్విచ్, ఇంజన్ కిల్ స్విచ్ తో పాటు సెల్ఫ్ స్టార్ట్ అనేది ఉంది. అలాగే రైట్ బై వైర్ టెక్నాలజీ. అండ్ అలాగే మీటర్ కన్సోల్ అనేది సేమ్ లైక్ మిగతా స్పీడ్ సిరీస్ లాగానే ఉంది. బట్ దీంట్లో ఏంటంటే మనకు కీ మొబిలైజర్ అనేది రావట్లేదు. లైక్ దీంట్లోనే కాదు మనకి ప్రతి ఒక్క స్పీడ్ సిరీస్ లో కీ మొబిలైజర్ అయితే రిమూవ్ అయితే చేశారు. ఇంట్లో మనం ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్టయితే లైక్ ఇక్కడ మనకి స్పీడ్ కానీ మిగతా ఇండికేషన్స్ అన్ని కూడా ఇక్కడ మనకు లోపల అయితే ఇచ్చారు. అండ్ ఆర్పిఎం అయితే ఇక్కడ ఉంది. మనకు ఆర్పిఎం ఇక్కడ ఇచ్చి స్పీడ్ అనేది ఇక్కడ ఇవ్వాల్సింది. అండ్ గేర్ పొజిషన్ ఇండికేటర్ తో పాటు అండ్ స్విచబుల్ ట్రాక్షన్ కంట్రోల్ కూడా దీంట్లో ఉంది. లైక్ ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ బటన్ ఉంది కదా, ఈ బటన్ ని క్లిక్ చేస్తూ ఉంటే మనకు ఇన్ఫర్మేషన్ అనేది సెట్ అవుతుంది. లైక్ ఓడో కానీ ట్రిప్ 1, ట్రిప్ 2, యావరేజ్ ఫ్యూల్, ఇన్స్టాంట్ ఫ్యూల్ ఎకనామీ, లైక్ డిస్టెన్స్ టు ఎంటీ, ఇవన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి టైం కూడా ప్రొవైడ్ చేశారు. సో బేసిక్ గా ఇదన్నమాట. మిగతా మనకి స్పీడ్ సిరీస్ లాగానే మీటర్ కన్సోల్ అనేది సేమ్. అండ్ మనకి ట్రాకర్ 4 అండ్ ఒక సీట్ అనేది ఓపెన్ చేయాలంటే ఇక్కడ లాక్ సిస్టమ్ అనేది ఎక్కడ కనిపించట్లేదు. మీరు క్లియర్ గా నోటీస్ చేయండి. ఇక్కడ ఎక్కడైతే లేదు. ఇది ఎక్కడ ఇచ్చారంటే చాలా యూనిక్ ప్లేస్ లో అయితే ఇచ్చారు. సో మీరు క్లియర్ గా నోటీస్ చేస్తే కానీ మీకు అర్థం కాదు. ఇక్కడ మీకు ఇది కనిపిస్తుంది కదా, సో దీని లోపల సో బేసిక్ గా మనకు ఇక్కడ నుంచి అయితే సీట్ అనేది ఓపెన్ చేయడానికి ఆప్షన్ అయితే ఉంది. సో దీని లోపల హైడ్ చేస్తారు కాబట్టి చూడడానికి కూడా మనకు చాలా నీట్ అండ్ క్లియర్ అయితే కనిపిస్తుంది. ట్రాంప్ ట్రాకర్ 400 ఒక ఎగ్జాస్ట్ నోట్ అయితే వినిపిస్తాను. సో ఫస్ట్లీ లెట్ మీ టర్న్ ఇట్ ఆన్ ఫస్ట్. సో బేసిక్ గా ఇది ఐడ్లింగ్ లో సౌండ్. ఫైనల్లీ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది న్యూ ట్రాంప్ ట్రాకర్ గురించి అన్నమాట. సో మీ దగ్గర 3,14,000 రూపీస్ బడ్జెట్ ఉంటే మీరు ఈ బండిని కన్సిడర్ చేస్తారా, లేకపోతే ఏ బండి తీసుకుంటారో లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్. అండ్ లుక్స్ పరంగా మీకు ఈ బైక్ ఎలా అనిపించింది, ఎవ్రీథింగ్ లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్. ఐ విల్ సీ యూ అనదర్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ మోటో బాయ్ వీకే.